ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న కారణంతో కన్న కూతురునే కడదేర్చాడు తండ్రి. ప్రస్తుతం ఇదే కలకలం రేపుతున్న వార్త. చౌడేశ్వరి అనే యువతి, జమ్మలమడుకు చెందిన నాగరాజు అనే యువకుడు, ఇద్దరు కూడా కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని బయటికి వెళ్ళి ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో చౌడేశ్వరి తండ్రి చంద్రీశను తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. మార్చి 15న పోలీసులు వాళ్ళిద్దరిని కూడా గుర్తించి మాచర్లకు తెచ్చారు. ఆ తర్వాత కూతురుని ఇంటికి తీసుకెళ్లిన యువతి తండ్రి గత నెల 18న హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించాడు. పోస్ట్మార్టం రిపోర్ట్లో హత్య చేసినట్టు నిర్ధారణ కావడంతో బాధితురాలి తండ్రి, వారి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, విచారణలో ఏమన్నా వివరాలు వెల్లడించారా ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ? ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసు విచారిస్తున్నారు. ఇందులో చాలా కీలకమైన వ్యవహారం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మొదటి నుంచి వీళ్ళిద్దరు ప్రేమ వ్యవహారం తండ్రి చంద్రసీనకు ఇష్టం లేదు, అందుకే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే మాచర్ల రూరల్ మండలం జమ్మల మడకలో చౌడేశ్వరి, నాగరాజు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో వీళ్ళ ప్రేమ సంగతి చెప్తే పెళ్లికి నిరాకరిస్తారని ఇద్దరు బయటికి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో మాచర్ల పోలీసులకు ఎవరైతే చౌడేశ్వరి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేసి మా కుమార్తె ఆచూకీ దొరకట్లేదని కూడా గత నెలలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందే ధర్నా కూడా చేశారు. దీంతో పోలీసులు వాళ్ళిద్దరిని ఎక్కడున్నారో ట్రీట్ చేసి 15వ తేదీన తీసుకువచ్చారు. ఇరుపక్షాల పెద్దలను పిలిచారు. పెద్దల దగ్గర ఒక 5 రోజులు టైం అడిగారు చౌడేశ్వరి ఎవరి తల్లిదండ్రులు. అయితే ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఈయన గత నెల 18వ తేదీన చౌడేశ్వరిని మెడ ఏదైతే పేక నొక్కి చంపేసి పూర్తిగా ఉరివేసుకున్నట్టు ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే పోస్ట్ మార్టం లో ఈ వ్యవహారం అంతా బయటపడింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడంగానే పోలీసులు ఎవరైతే చౌడేశ్వరి ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. హరి. ఓకే అశోక్.